ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందాం. చిన్న విషయం పాడుకొని దేవుని మయంపరుద్దామండి. నూతన యెరూషలేము నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా, నీ ఉండు స్థలములో నేనుండ కోరెదను, నా వాచాది శ్రీ యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి ఉదయం 89వ కీర్తన 20వ వచనం చదువుకుందామండి. ఈ దిన వాగ్దానం. నా సేవకుడైన దావీదును నేను కనుకొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చేయి వెడతెగక అతనికి తోడై ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ దిన వాగ్దానం అండి. దావీదు భక్తుణ్ణి దేవుడే కనుక్కున్నాడు. దేవుడు కనుక్కొని ఇతడైతే నా ఉద్దేశములను నెరవేరుతాడు, నా ఆలోచనలను నెరవేరుతాడు అని సమూయేలు భక్తుడితో చెప్పి దావీదు వద్దకు పంపించి అభిషేకించాడు దేవుడు. అదే చెప్తున్నాడండి ఇక్కడ. నా సేవకుడైన దావీదుని నేను కనుక్కొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని నేను అభిషేకించి ఉన్నాను, నా చేయి కూడా ఎడతెగక అతనికి తోడుగా ఉంచుతున్నాను. నిజమేనండి, దేవుడు కనుక్కున్నాడండి దావీదు భక్తుని. మరి ఆయన కనుదృష్టి అందరి మీద ఉంటుంది కాబట్టి, మరి ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే అగరు ఏడుతుంటే ఎడారిలో నీటి బొగ్గలను పుట్టించలేదా మన దేవుడు? చూస్తున్న దేవుడు ఆయనని పేరు పెట్టింది. అవును, మనల్ని చూస్తున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని అభిషేకిస్తాడు. మనం ఆయనకు నమ్మకంగా ఉండాలి. మరి ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేయండి. నేను మీకోసం చేస్తున్నా, మీరు నా కోసం చేయండి. సరేనా? మరి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరిని కూడా నీ రాకడకు ఆయుధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.